కాదని తెలిసిపోతుంది. అట్లనే వీడికున్న దూరాలవాట్లు ముఖ్యంగా ఈ గంజా అలవాటు ఉంది అని అంటే ఏమంటే బయటపడిపోతారు. కాబట్టి మంచి నడవడికలతో ఉండాలి, చెడు వ్యసనాలకు బానిస అవ్వకూడదు. ఇక గంజాయే కాదు, డ్రగ్స్, రకరకాల మహమ్మారులు సమాజాన్ని వేధిస్తున్నాయి. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం పని పాట చేయకుండా, ఇప్పుడు మీరందరూ కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వీళ్ళు ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇక్కడ కష్టపడిపోతూ ఉన్నారు, పిల్లల్ని వదిలేసి ఇక్కడ కష్టపడుతూ ఉన్నారు. మరి మీరు కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడరు, ఈజీగా డబ్బులు వచ్చే మార్గాలు ఎంచుకొని జైలుకు పోతూ ఉంటారు, వాళ్ళ కుటుంబాలను వదిలేసుకుంటూ ఉంటారు, సమాజాన్ని చెడగొడతా ఉంటారు. అట్లాంటి వాళ్ళు మీ చుట్టూ ఎక్కడ కనపడ్డా కానీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు 100కి కాల్ చేసినా కానీ మీ సమాచారం ఎవరు చెప్పారనే విషయం బయటికి ఎక్కడ చెప్పరు. ముందు మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాగుండాలి. ఇదంతా జరగాలి అని అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేకపోతే మీ కన్న తల్లిదండ్రులకు బాధ, మీ కుటుంబం నడవటానికి ఆర్థికపరమైన ఇబ్బందులు, పెళ్ళిళ్ళు అయితే మీ భార్యలు పిల్లలు వాళ్ళు ఇబ్బందులు పడతారు, రోడ్లు పడతారు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే చెడు అలవాట్లు దూరంగా ఉండాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజల బాగోగుల గురించి కొన్ని అంశాలను ప్రయారిటీగా తీసుకొని చేస్తుంది. ఏమేంటవి? ప్రజలకు భద్రత గురించి, సొసైటీ వెల్ఫేర్ గురించి, ఈ గంజాయిని నిర్మూలించాలి అనే దాని మీద ఈగల్ టీం ఒకటి ఫామ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఉన్నతాధికారులు, మన జిల్లా ఎస్పీ సుబ్రాయుడు సార్ గారు వారి ఆధ్వర్యంలో ఈ గాంజా టెస్ట్ మీద ఈగల్ టీము ఒకటి జిల్లా వ్యాప్తంగా ఫామ్ చేసి అన్ని చోట్ల ఈ గంజాయి గురించి, డ్రగ్స్ బానిసల గురించి, వాళ్ళకి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది అనే దాన్ని వెలికి తీసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని సమాజానికి భద్రత కల్పించాలనే విషయంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ఈ రోడ్ యాక్సిడెంట్ గురించి, మహిళల భద్రత గురించి రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఎంత ఇంపార్టెంటో, ఇంట్లో మన ఫ్యామిలీ తల్లిదండ్రులు అంతే ఇంపార్టెంటో, అట్లనే పురుషులకు సమానంగా ఉన్న మహిళలు కూడా వాళ్ళ భద్రత గురించి కూడా ఆలోచించుకోవాలి. మీ ఇంట్లో ఏమన్నా ఆడవాళ్ళతో ఎవరన్నా పట్టుకోవడం లేదన్నా అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అట్లనే మీరు కూడా ఇతరుల పట్ల బాధ్యతగా ఉండాలి. ఎటువంటి చెడు వ్యసనాలకు దూరం అయ్యి కేసుల్లో ఇరుక్కొని జీవితాలను బాగు చేసుకోవద్దు. మీరు అట్లాంటి వాళ్ళు ఎవరైనా తెలిసినా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సాటి ప్రజలకు, సమాజానికి